హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతన్నలకు ఒక ముఖ్యమైన శుభవార్త వచ్చింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 22వ విడత డబ్బులపై కీలక అప్డేట్ వచ్చింది. అంటే డేట్ ఫిక్స్ చేశారనమాట. ఈ మార్చి 13వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ విడతకు సంబంధించిన బెనిఫిషరీ లిస్టును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయో వారికి మాత్రమే 22వ విడత డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఒకవేళ మీ పేరు ఈ లిస్టులో లేకపోతే ఏమి చెయ్యాలి, తదుపరి విడత డబ్బులు రావడానికి ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే బెనిఫిషరీ లిస్టును ఎలా చెక్ చేయాలి, పీఎం కిసాన్ అకౌంట్ స్టేటస్ను ఎలా తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వచ్చి చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీ రాష్ట్రం, జిల్లా, మండలం మరియు గ్రామం వివరాలు ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ గ్రామంలో పీఎం కిసాన్ పథకం పొందుతున్న అర్హుల జాబితా పూర్తిగా కనిపిస్తుంది. అక్కడ మీ పేరు ఉందో లేదో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ లిస్టులో పేరు ఉన్నవారికి 22వ విడత డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ మీ పేరు లిస్టులో లేకపోతే ముందుగా మీ ఈకేవీసీ పూర్తయిందా లేదా చెక్ చేయాలి. అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేయడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియలు పూర్తి కాకపోతే మీ పేరు లిస్టులో కనిపించకపోవచ్చు. అలాగే వెబ్సైట్లో నౌ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీ అకౌంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబరు మరియు క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ పూర్తి స్టేటస్ కనిపిస్తుంది. అందులో ఎలిజిబుల్ స్టేటస్ ఎస్, ల్యాండ్ సీడింగు ఎస్, ఈకేవీసీ స్టేటస్ ఎస్ మరియు ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగు ఎస్గా ఉంటే మీకు ప్రతి విడత డబ్బులు సరిగ్గా వస్తాయి. అలాగే వ్యూ అకౌంట్ డీటెయిల్స్ ఆప్షన్ ద్వారా ఇప్పటి వరకు వచ్చిన అన్ని విడతల డబ్బులు ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయో కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం ఈ మార్చి 13వ తేదీన మోడీ గారు ఈ 22వ విడత 2000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. మనకు అధికారికంగా అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి రైతన్నలంతా తమ వివరాలు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. నేను చెప్పిన అన్ని పనులు చెయ్యండి. అండ్ స్టేటస్ చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.